ఏప్రిల్ లేదా మేలో టెట్ ప్రపోజల్స్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. అప్పుడు టెట్ కోసం మస్తు మంది ఎదురు చూస్తారు. టీచర్ల ప్రమోషన్స్ కి టెట్ క్వాలిఫై తప్పనిసరి. వచ్చే 3 నెలల్లో స్కూల్ ఎగ్జామ్. ఎన్నికల డ్యూటీలో వాళ్ళు బిజీ. టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్ లో పరీక్ష పెట్టాలని సర్కారు యోచన. చివరిసారిగా గత ఏడాది సెప్టెంబర్ లో మెగా డిఎస్పీ నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని ప్లాన్. ఇగో ఇంకో విషయం చెప్తున్నా, జర భద్రంగినండి. అబ్బా తలనొప్పి లేస్తుంది, యాంటీబయాటిక్ వేసుకున్నారా? అయ్యో కడుపు నొప్పి ఉంది, యాంటీబయాటిక్ వేసుకున్నారా? హాస్పిటల్కి వెళ్ళి సారు జ్వరము దగ్గు అస్సలు తగ్గట్లేదు అంటే యాంటీబయాటిక్స్ ఇస్తున్నారా? వీటితో జర భద్రం. అడ్డగోలుగా యాంటీబయాటిక్స్ వాడతారట. దీని వల్ల చాలా పెద్ద పెను ప్రమాదం రాబోతోందట. చూడండి, ఉస్మానియా సహా దేశంలోని 20 దవాఖానాలో ఎన్సిడిసి సర్వే 6% మంది పేషెంట్లకే డయాగ్నోసిస్, 94% మందికి అంచనాలతోనే యాంటీబయాటిక్స్ రాస్తున్న డాక్టర్లు. విచ్చలవిడి వాడకం ప్రమాదకరమని హెచ్చరిస్తున్న నిపుణులు. కాబట్టి మీ రోగానికి యాంటీబయాటిక్స్ ఒక్కటే మీ రోగాన్ని తగ్గించో. గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఎమ్మటే ఉపశమనం ఇస్తోంది అంటే దానికి ఖచ్చితమైన సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది ఈ రోజు కాకపోయినా రేపు మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి మందులు వాడేటప్పుడు జర భద్రంగా ఉండండి. డాక్టర్ రాసిన మందుల గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే నిలదీసి అడగండి, భయమేం లేదు. ఇక డాక్టర్లు అంటే దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు అంటారు. మనకు ఎన్ని డౌట్ ఉన్నా చెప్పాల్సిన ఆస్కారం వాళ్ళకు ఉంటది. కాబట్టి యాంటీబయాటిక్స్ ఎందుకు రాస్తున్నారు, ఇంత పవర్ఫుల్ ఎందుకు రాస్తున్నారు, వీటి ప్లేస్ లో ఇంత పవర్ఫుల్ లేకుండా ఏమైనా వాడచ్చా, ఇవి వాడటం వల్ల బాడీలో ఇంకేమైనా ఆర్గాన్స్ మీద ప్రభావం పడతాయి, ఇలాంటి క్వశ్చన్లు వేయడం మొదలెట్టిందనుకో ఏ డాక్టర్ కూడా పవర్ఫుల్ మందులు ఇలాంటి యాంటీబయాటిక్స్ రాసుకుంటారు. వాటికైతే జర భద్రమట. డాక్టర్ సార్ విన్నారు కదా, మీరు కూడా గియాల ఉపశమనం కోసం రేపు పెను ప్రమాదాన్ని మాత్రం తీసుకురావద్దని కోరుకుంటున్నాను.